21 అంతర్జాతీయ యోగా దినోత్సవం అన్న విషయం మన అందరికీ తెలుసు. ఈసారి జరుగుతున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మన దేశ గౌరవ ప్రధాని ముఖ్య అతిథిగా రానున్నారు. ఆ కార్యక్రమం విశాఖపట్నంలో జరగనుంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచనల మేరకు ఐక్యరాజ్య సమితి 11 సంవత్సరాల క్రితం జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. దాని తర్వాత అనేక దేశాలు వీటిని పాటించడం, ఇవాళ 170 దేశాలకు పైగా యోగాని జూన్ 21న పాటిస్తున్నాయి. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరం యోగా దినోత్సవాన్ని జరపాలని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. యోగాంధ్ర పేరుతో రాష్ట్రంలోని 2 కోట్ల మంది ప్రజల్ని ఆనాడు భాగస్వాములకి చేసి యోగా కార్యక్రమాన్ని యోగాంధ్ర పేరుతో నిర్వహించాలని కూడా వారు సంకల్పించారు. దాంట్లో భాగంగానే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం దాదాపు మే 21 నుంచి వచ్చే ఈ నెల జూన్ 21 దాకా అనేక యోగాని ప్రాముఖ్యత కలిగించడం కోసం, ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం, దాని ద్వారా జరిగే లాభాలు తెలియజెప్పడం కోసం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఒక కట్టన్ రేజర్గా అనేక కార్యక్రమాలని అన్ని జిల్లాల్లో, అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో కూడా నిర్వహించడం జరుగుతోంది. ప్రజలకు కాస్త ఉత్సాహభరితంగా యోగా పట్ల అవగాహన కల్పించడం కోసం థీమ్ బేస్డ్ యోగాని గత నెల 26వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. దీంట్లో సమాజంలోని అనేక వర్గాలను, ఒకనాడు డాక్టర్లు కానీ, ఒకనాడు లాయర్లు, ఒకనాడు విద్యార్థులు, ఒకనాడు స్వయం సహాయక బృందాలు, ఈ రకంగా అన్ని వర్గాల్ని, చివరికి సీనియర్ సిటిజన్స్ని, దివ్యాంగులను కూడా భాగస్వాములు చేసి ఒక్కొక్క చోట ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్న చారిత్రక నేపథ్యం కలిగిన ప్లేసెస్ ఆఫ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ కానీ, లేదా ఆధ్యాత్మిక కేంద్రాలని కూడా గుర్తించి దాదాపు 103 కేంద్రాలని గుర్తించి ఆ ప్రాంతాల్లో కూడా యోగా నిర్వహించడం ద్వారా ఆ ప్రాంతాల ప్రాశస్త్యం గురించి, ఇంపార్టెన్స్ గురించి ప్రపంచ దేశాలకు తెలియజెప్పే ప్రయత్నం జరుగుతుంది. మన జిల్లాలో సత్యసాయి జిల్లాలో లేపాక్షి ప్రాంతంలో కానీ, మన పక్కనున్న కడప జిల్లాలో గండికోట, గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా అంటారు, గండికోటలు కానీ, అటు పక్కనున్న నంద్యాల జిల్లాలో బెలుం గుహలు కానీ, ఈ రకంగా సింహాచలంలో కానీ, లేక అంతర్వేదిలో కానీ అనేక ప్రాంతాల్లో, లేదా బౌద్ధ శిల్పారామం, బౌద్ధరామం ఉంటున్న అమరావతిలో కానీ అనేక ప్రాంతాల్లో కూడా ఆ ప్రాంతాల ప్రాచుర్యం పెంచడం కోసం, తద్వారా టూరిజాన్ని ఆకర్షించడం